ఈరోజు వీడియోలో మ్యాట్రిసెస్ అనే చాప్టర్ నుంచి 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేర్చుకోబోతున్నాం. చూడన్నా, ఈ చాప్టర్లో ఈ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకు ఆల్రెడీ చాలాసార్లు 4 మార్క్స్ కింద ఈ క్వశ్చన్ అడిగాడు కదా. సో కాబట్టి ఈ క్వశ్చన్ చాలా జాగ్రత్తగా సింపుల్గా ఏ ట్రిక్స్ యూజ్ చేసి ఎలా నేర్చుకోవాలో చాలా జాగ్రత్తగా చెప్తాను. మీరు కూడా చాలా జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించండి. అర్థమైంది కదా. సో చూడండి, ఈ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఒక ఆల్రెడీ చాలాసార్లు పబ్లిక్ ఎగ్జామ్స్లో కూడా అడిగాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా విన్నట్లయితే ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. అర్థం కదా. సో మీకు నచ్చినట్టే చెప్తాను. మీకు ఏ విధంగా అర్థమవుతుందో సో ఆ విధంగా మీకు ఎలాగైతే పర్ఫెక్ట్గా అర్థమవుతుందో ఆ విధంగా చెప్తా. చాలా జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా వీడియో ఎండింగ్లో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది. కాబట్టి ఆ ఇంపార్టెంట్ అప్డేట్ని ఎవరు మిస్ కావద్దు. అర్థం కదా. సో చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ఇఫ్ ఏ అని ఒక మ్యాట్రిక్ ఇచ్చాడు. సింపుల్గా మాట్లాడుకున్నాం. ఏ అని ఒక మ్యాట్రిక్ ఇచ్చాడు. ఏం చూపించమన్నాడు? సో దట్ a² - 4a - 5i. ఇక్కడ ఒక ఏ ఒక్కటే ఉంది. ఇక్కడికి వచ్చేసరికి 4 వచ్చింది, 5 వస్తుంది. అయ్యి ఇవన్నీ చిన్నది తీసుకొని ఇంత పెద్ద ఎలా సాల్వ్ చేయగలం సరే అని అనుకోవచ్చు. చాలా ఈజీ సమ్ ఇది. దీన్ని ఎలా సాల్వ్ చేయాలి ఇప్పుడు చూద్దాం. అర్థం కదా. సో మీరు అనుకున్నంత కష్టంగా ఉండదు, చాలా ఈజీగా నేర్చుకుందాం. మనకు ఫస్ట్ ఏం కావాలి? a² కదా. సో ఈ మొత్తం ఈక్వేషన్కి తల్లాంటిది అనమాట. సో ఇది చేస్తే ఇది మొత్తం వచ్చేస్తుంది ఈజీగా. కాబట్టి ఫస్ట్ దీన్ని ఫైండ్ అవుట్ చేసేద్దాం. చూడండి, a² స్క్వేర్ అంటే ఎంతనన్నా 2 కదా. 3, 4 అంటే మరి లెజన్స్ అంటారు మమ్మల్ని. సో స్క్వేర్ అంటే ఎన్ని? 2. కాబట్టి దీన్ని రాసుకోవచ్చు, 2 సార్లు రాసుకోవచ్చా లేదా? కాబట్టి దీన్ని 2 సార్లు రాసుకున్నాం. ఏంటి? 1 2 2 2 1 1. ఇది ఓరిగా రాయాలి. ఇక్కడ ఏదైతే ఉందో దీన్నే 2 సార్లు రాసాం. అర్థం కదా. సో ఇక్కడ మీరు సొంత తెలివితేటలు ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఏదైతే పైన ఉందో దాన్ని అలాగే యాజ్ చేసి రాసేయండి. పైన ఉంది కదా అని చూడకుండా రాసేస్తే ఏదో ఒకటి తప్పు అయిపోతుంది కదా. సో దీన్ని 2 సార్లు రాసుకున్నాం. ఇప్పుడు 2 మల్టిప్లై చేయండి. మీరు మల్టిప్లై చేసేటప్పుడు ఈ విధంగా పర్ఫెక్ట్ అంటే ఏదైతే ఇలా పెట్టుకోండి, రైట్. సో ఇలా వెళ్తున్నప్పుడు ఇలా దిగుతుండాలి అనమాట. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఇలా చేస్తే మీకు ఈజీగా ఉంటుంది. చూడండి, 1 1s 1 ప్లస్ 2 2s 4 ప్లస్ 2 2s 4 సరిపోయింది కదా. మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి రాకూడదు, అంటే ఇక్కడి నుంచి ఇక్కడ రాకూడదు, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలి. ఫస్ట్ ఈ 2 చేసాం కదా. ఇప్పుడు ఈ 2 చూడండి, 1 2s 2 2 1s 2 2 2s 4 సరిపోయింది కదా. మళ్ళీ 1 2s 2 2 2s 4 అండ్ 1 2s 2 సరిపోయింది కదా. నెక్స్ట్ 2 1s 2 నెక్స్ట్ చూడండి 1 2s 2 2 2s 4 సరిపోయింది కదా. నెక్స్ట్ 2 2s 4 1 1s 1 2 2s 4 నెక్స్ట్ 2 2s 4 1 2s 2 2 1s 2 సరిపోయింది కదా. సో ఈ విధంగా మొత్తం చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇది కూడా చేసేద్దాం. 2 1s 2 2 2s 4 1 2s 2 నెక్స్ట్ 2 2s 4 2 1s 2 2 2s 2 సారీ 1 2s 2 నెక్స్ట్ 2 2s 4 2 2s 4 1 1s 1. ఇది మళ్ళీ అయినా ఎందుకు చెప్పాను? డైరెక్ట్గా చంపి ఈ స్టెప్ రాయకుండా ఈ స్టెప్ రాయిస్తారు డైరెక్ట్గా. అర్థం చేసి అలా రాయకూడదు, ఎందుకంటే ఇది 4 మార్క్స్ కాబట్టి కొంచెం స్టెప్స్ అనేవి కొంచెం ఎక్కువగానే రాయాలి. అప్పుడు మీకు ఫుల్ మార్క్స్ కావాలంటే ఎక్కువ రాస్తారు, షార్ట్ మార్క్స్ కావాలంటే వాళ్ళు కూడా షార్ట్గా మార్క్స్ వేస్తారు, సరిపోద్ది అప్పుడు. అర్థం కాబట్టి చాలా జాగ్రత్తగా ఎక్కువ స్టెప్స్ రాయడానికి ప్రయత్నం చేయండి. అర్థం కదా. సో ఈ విధంగా నెక్స్ట్ మీకు వచ్చేది ఏంటంటే 9 8 8. చూడండి, 4 + 4 8 + 1 9. ఇదేంటి? ఇది 4 4 8 4 ఈ 2 4 8. ఇక్కడ ఏమవుతుంది? 8 ఇక్కడ 9 8 నెక్స్ట్ 8 8 9 సరిపోయింది కదా. సో ఇక్కడ ఆర్డర్ వైజ్గా రావాలి. ఒకవేళ ఇక్కడ 9 9 8 వచ్చింది, ఇక్కడ మళ్ళీ 8 ఈ మొత్తం కరెక్ట్గా వచ్చింది, ఇక్కడ మాత్రం 9 ఇక్కడ వస్తుంది అనుకోండి, అంతే. ఇక్కడ మీరు చేయడంలో ఎక్కడ అవుతుందో తప్పు అని అర్థం. అప్పుడు ఏం చేస్తాం? సింపుల్గా ఏదో మ్యానిపులేట్ చేసి సెర్చ్ చేస్తాం అనమాట, తెలుసు కదా మన గురించి. సో ఆ విధంగా చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ వాల్యూ వచ్చేస్తుంది. అర్థం కదా. సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేసాం? a² కనుక్కున్నాం. మనకి ఏం కావాలి? a² - 4a - 5i కావాలి, రైట్. సో ఇప్పుడు చూడండి, a² వచ్చింది కదా. సో నెక్స్ట్ ఇప్పుడు ఏది కావాలి? ఇది కావాలి. సో దాన్ని అలా ఇప్పుడు రాసుకుందాం. a² - 4a - 5i అని రాసుకున్నాం. సో మరి a² ఒక్కటే చేసాం, -4a ఉంది, -5i ఉంది, ఐలు 4లు 5లు ఏంటి మరి ఎలా తేవాలని ఆలోచిస్తున్నారు, రైట్. సో మీరు ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు, కొత్తగా మీరు ఏం రాయాల్సిన అవసరం కూడా లేదు. సో ఏంటి ఇక్కడ a² అంటే a² మనకి ఎంత వచ్చింది? ఈ వాల్యూ 9 8 8. ఇక్కడ ఉంది కదా అని సేమ్ యాస్టీస్గా రాసేయాలి. ఇక్కడ ఉంది కదా మళ్ళీ ఓన్గా రాసుకుంటున్నట్టు అవ్వదు అనమాట. నెక్స్ట్ ఏదైతే ఉందో అదే యాస్టీస్గా రాసుకుంటాం. 9 9 8 8 9 8 8 8 9 సరిపోయింది కదా. నెక్స్ట్ -4 ఉంది కాబట్టి -4. మరి ఏ ఎందుకు రాయలేదంటే ఏ వాల్యూ మాకు ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు చూడండి ఒకసారి.
1 2 2 2 1 2 2 2 1 ఇచ్చాడు కదా, ఇది ఒక మ్యాట్రిక్స్. ఇదే సేమ్ మ్యాట్రిక్స్ మీకు రాసుకుంటాం, సరిపోయిందా. నెక్స్ట్ -5 ఐ ప్లేస్లో ఐ అంటే ఏంటి, ఐ అంటే మనకు ఆల్రెడీ తెలుసు ఏంటి, 1 0 0 0 1 0 0 0 1. అది మీకు ఐడెంటిటీ మ్యాట్రిక్ ఏం చెప్పిన ఇంతకుముందు 1 0 0 0 1 0 0 0 1 ఆల్రెడీ మీకు చెప్పుకున్నాం. సో కాబట్టి ఇక్కడ ఐ అంటే ఏంటి, ఐడెంటిటీ మ్యాట్రిక్. అలా సేమ్ యాస్టిస్గా మీకు వచ్చింది రాసుకుంటాం. ఓకే, నెక్స్ట్ అయిపోయింది కదా. సో ఇప్పుడు ఇక్కడ వరకు చేసుకున్నాం. మరి నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏం లేదన్న, ఇదేముంది -4 ఉంది, ఇది -5 ఉంది. అంటే దీంతో దీన్ని మల్టిప్లై చేస్తూ దీంతో దీన్ని మల్టిప్లై చేస్తాం, అర్థమైంది కదా. ఫైనల్గా మనకు ఆన్సర్ 0 రావాలి. ఎందుకంటే మన క్వశ్చన్లో ఏముంది చూడండి, a² - 4a - 5a = 0. అంటే ఇది మొత్తం చేసేటప్పుడు మనకు ఫైనల్ ఆన్సర్ 0 రావాలి. వస్తేనే ఇది మొత్తం రైట్, లేదా తప్పు అని అర్థం, రైట్. సో కాబట్టి మనకు వరకు చేసాం. నెక్స్ట్ మనం చేయబోయే స్టెప్ ఆన్సర్ ఎంత రావాలి, 0 కదా. సో చూడండి, ఇంతవరకు అర్థమైంది కదా. సో నెక్స్ట్ స్టెప్ చూడండి. ఆల్రెడీ ఇక్కడ ఏం చేసాం, 9 8 8 యాస్టిస్గా అయితే ఉంది అలా రాసుకున్నాం. ఇక్కడ ఏం చేసాం, 4తో దీన్ని మల్టిప్లై చేసాం, అది కదా. 4తో మల్టిప్లై చేస్తే ఏమొచ్చింది, ఈ 1+ ఏదైతే ఉందో ఈ 1+లో 4 వస్తుంది అని గుర్తుపెట్టుకోండి. ఈ 1+లో 4 వస్తుంది, ఇక్కడికి వచ్చేసరికి ఈ 1+లో 5 వస్తుంది అంతే కదా. సో ఆ విధంగా మనం చేసుకుంటే ఈ విధంగా స్టెప్ వస్తుంది, రైట్. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం చేసాం, మీరు చూసుకున్నట్లయితే 9 4 5 అంటే మూడింటిని కలిపి చేసుకున్నాను, నేను విడదీసి చేసుకున్నా. ఓకే, సో చూడండి 9 4 5 -1 కాదు మైనస్. నెక్స్ట్ 8 8 0 సరిపోయింది కదా, 8 8 0 సరిపోయిందా లేదా. నెక్స్ట్ 8 -8 -0 9 -4 -5 8 8 0 సరిపోయింది కదా. అదేవిధంగా 8 8 0 8 8 0 సరిపోయింది కదా. నెక్స్ట్ 9 -4 -0 అర్థం కదా, ఈ విధంగా తీసుకున్నాము. నెక్స్ట్ ఈ మొత్తం ఇవన్నీ చేస్తుంటే మనకు ఆన్సర్ 0s రావాలి. 0s రాకపోతే మనం చేసిన తప్పు అని అర్థం. సో 0s ఒకవేళ రాకపోయినా వచ్చినట్టు ఇక్కడ మ్యానిపులేట్ చేసి సెట్ చేస్తాం అనమాట, తెలుసు కదా మన గురించి. సో ఆ విధంగా 0s వస్తే ఫైనల్ ఆన్సర్ 0 రావాలి. 0 వస్తే మనం చేసింది ఏంటి, రైట్ అని అర్థం. లాస్ట్ మనం రావాల్సింది ఏంటి, LHS = RHS అంటే మనం చేయాల్సిన సమ్ రైట్, లాస్ట్లో ఆన్సర్ అని రాస్తాం, అర్థమైంది కదా. సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టు ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ యొక్క లైక్ మాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. అంతేకాకుండా మీకు ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ సంబంధించి PDFs, మోడల్ పేపర్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. టెలిగ్రామ్ ఛానల్ నేమ్ కంటెంట్ ఆఫ్ మ్యాథ్స్. అదేవిధంగా మీకు ఇంటర్కి సంబంధించిన మెటీరియల్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, అక్కడ నుంచి మీకు మెటీరియల్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, అర్థమైంది. సో కాబట్టి ఇది ఈరోజు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అదే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఇంకా ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.